హే ఏంటి ఏం ఆలోచిస్తున్నారు? మీ ఆవిడ్ని ఎక్కడో చూసినట్టుందిరా. తను టెంపుల్స్ బాగా వెళ్తుంది. ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తావా? రే వద్దు, మీ ఇద్దరిని చూసిన ఆనందంలో నా కడుపు బాగా నిండిపోయిందిరా. కనీసం కాఫీనా తాగరా? రమ్య కాఫీ తీసుకురావా? మంచి కాఫీ. కూర్చోరా. ఇంకేంట్రా, నువ్వు సెటిల్ అయినట్టేనా? అరే ఒకసారి నీ ఫోన్ ఇవ్వా. హలో, నేను రాకేష్ని. వస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్. నా ఫోన్తో చేస్తే కనెక్ట్ అవ్వలేదు, అందుకే మా ఫ్రెండ్ నెంబర్ నుండి ఫోన్ చేస్తున్నాను. ఓకే ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్స్ రా. అవునరా, నీ అవతారం చూస్తుంటే ఏదో సినిమాలో ట్రై చేస్తున్నట్టున్నావు. మరి మంచి హెయిర్ స్టైల్ సెట్ చేయించుకోవచ్చు కదా. అయ్యయ్యో, అలా కింద పెడితే ఎలా? మర్యాద కాదు కదా. చేతికివ్వు. రమ్య, ఒక్క నిమిషం ఇలా కూర్చో. వీడియో నా క్లోజ్ ఫ్రెండ్. మా ఫ్రెండ్షిప్ గురించి చెప్తాను, కూర్చో. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్స్. సరేరా, మరి నేను వెళ్తాను. ఓకే మామ. ఓకే రా, అప్పుడప్పుడు వస్తుండు. మళ్ళీ వస్తాను. పంపించొస్తా. సరే. రమ్య, ఏమైంది? ఏం లేదు, కొంచెం హెడేక్గా ఉందండి. టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నానండి. వేసుకున్నాను. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. ఓకే. హలో హలో, మర్చిపోయాననుకున్నాను. బానే గుర్తుపెట్టుకున్నావే. అప్పటి తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటే ఇప్పటికీ నువ్వే నా బెస్టే. ఆ తర్వాత నీ గురించి ఎంత వెతికానో. ఇంకొక్కసారి నిన్ను అనుభవించాలని
తహతహలాడిపోతున్నానే. ప్లీజ్, నేను అలాంటి దాన్ని కాదు. నాకు అది ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే ప్లీజ్. నీ మొగుడికి ఎందుకో నిజం చెప్పాలనిపిస్తుంది. నేను నా లైఫ్ హస్బెండ్తో హ్యాపీగా గడుపుతున్నాను. ఇలాంటి టైంలో నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. కానీ అది చెప్పకుండా ఉండాలంటే నువ్వు మళ్ళీ నాతో ఒక్కసారి ఒక్కసారి లేదనుకో సరదాగా మీ ఆయన్ని కలవాల్సి వస్తుంది. ఆలోచించుకో, సరేనా? బాయ్. రమ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారా? చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ అరే గుర్తొచ్చింది. బేబీ, అలా ఏడవకూడదు. ఏదైనా ఉంటే నాకు చెప్పాలి కదా. అయినా అమ్మలా చూసుకునే భర్త ఉండగా నువ్వు బాధపడ్డం ఏంటి? ఓకే బేబీ, కూల్ కూల్. దా అప్పటికంటే ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు. మనకి చాలా గ్యాప్ వచ్చింది కదా. రమ్య, ఆ. ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళాను. అవునా? Actually, ఈరోజు చాలా అందంగా ఉన్నావు, చాలా రొమాంటిక్ గా కూడా ఉన్నావు. యాక్చువల్లీ శవం దగ్గర నుంచి వస్తున్నాను, కొంచెం ఫ్రెష్. ఓ, ఈ సెంటిమెంట్ కూడా ఉన్నాయి నీకు. సరే వెళ్ళు.